మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం 47వ అధ్యాయం. యుద్ధం ముగిసిన వెంటనే జరిగిన ముఖ్యమైన పనులను ఈ అధ్యాయం చెబుతుంది. లంకోద్ధార శంఖం, రావణుని అంత్యక్రియల ధర్మ నిర్ణయం, విభీషణాభిషేకం, పౌరరక్షణ, శాంతి ఆదేశాలు, అలాగే హనుమంతుడు సీతామాతకు అందించిన అభయవార్త. సారాంశంగా గెలిచే విధానం ఎంత ముఖ్యమో గెలిచిన తరువాత ఏం చేయాలో ఈ అధ్యాయం స్పష్టంగా చూపిస్తుంది. రావణవధానంతరం యుద్ధరంగం నిశ్శబ్దంగా ఉంది. రాముడు శంఖం మోగించాడు. ఇది యుద్ధ విరమణ సంకేతం. ఇప్పటి నుంచి దండయాత్ర కాదు, పునర్నిర్మాణ యాత్ర అని రాముడు సేనకు చెప్పాడు. వానర దళాలు ఆయుధాలు కింద పెట్టాయి. రాక్షస దళాలు వెనక్కి జరిగాయి. యుద్ధరంగంలో మొదటి అడుగు హింస నిలిపివేత. తరువాత వెంటనే వచ్చిన విషయం అంత్యక్రియలు. విభీషణుడు దగ్గరకు వచ్చి నిగ్రహంగా అడిగాడు, అధర్మానికి పునాది అయిన వ్యక్తికి అంత్యక్రియలు చెయ్యాలా? రాముడు స్పష్టంగా సమాధానమిచ్చాడు. శత్రువుకైనా మానవ గౌరవం తప్పక ఉంటుంది. రాజోచిత అంత్యక్రియలు జరగాలి. ద్వేషం, శవ పరిరక్షణ వద్దే ఆగాలి. ఇదే ధర్మం అని విభీషణుడు సంస్కారాల ఏర్పాట్లు చేసేశాడు. రామసేన మౌనంగా గౌరవించింది. ఇది విజయంలో వినయం ఎంత స్థాయిలో ఉండాలో చూపించిన మొదటి దశ. లంకలో శాంతి మొదలుపెట్టేందుకు రాముడు రెండో నిర్ణయం తీసుకున్నాడు. విభీషణాభిషేకం. పవిత్ర స్నానం, మంగళ దీపాలు, వేదోపచారంతో విభీషణుడు పట్టాభిషేకం పొందాడు. రాముడు అతనికి 4 నిబంధనలు స్పష్టంగా చెప్పాడు. 1. పౌరక్షేమం ముందుగా. ఆహారం, నీరు, వైద్యం వెంటనే అందాలి. 2. దూతధర్మం అచలం. దూతలపై దాడి నిషేధం. 3. మహిళలు, వృద్ధులు, పిల్లలు, శరణార్థులు పూర్తి రక్షణ. 4. దోపిడీ, ప్రతీకారం నిషేధం. ఉల్లంఘనకు కఠిన శిక్ష. విభీషణుడు మంత్రివర్గానికి ఇవన్నీ అమలు చేయమన్నాడు. గస్తీలు, రాత్రి పహారా, అన్నదాన కేంద్రాలు, తాగునీటి వాహికలు తక్షణం ప్రారంభమయ్యాయి. దెబ్బతిన్న నిర్మాణాల గురించి రాముడు ప్రత్యేక ఆదేశమిచ్చాడు. దేవాలయాలు, నీటికుంటలు, అన్నభాండారాలు, వాణిజ్య వీధులు ప్రాధాన్య క్రమంలో పునర్నిర్మాణ పథకం. జాంబవంతుడు సమన్వయం చేపట్టాడు. అంగదుడు భద్రతా బందోబస్తు చూసుకున్నాడు. సుసేనుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాడు. హనుమంతుడు గగన పర్యవేక్షణలో ఉన్నాడు. విజయం తరువాత కూడా క్రమశిక్షణ తగ్గకూడదనే రాముడి ఉద్దేశం అక్కడ స్పష్టంగా కనిపించింది. ఇలాంటి పనులు జరుగుతున్న వేళ రాముడు హనుమంతుడిని పిలిచాడు. అశోకవాటికకు వెళ్ళి సీతామాతకు అభయవార్త చెప్పు అన్నాడు. హనుమంతుడు వెంటనే బయలుదేరాడు. అశోకవాటికలో సీతమ్మ ప్రశాంతంగా ఉన్నా ఆందోళన ఇంకా చెదలలేదు. హనుమంతుడు నమస్కారం చేసి చెప్పాడు, అమ్మా, యుద్ధం ముగిసింది. రావణుడు పతనమయ్యాడు. రామచంద్రుడు విజయం సాధించాడు. లంక ఇప్పుడు ధర్మనియమంలోకి వస్తోంది. సీతమ్మ క్షణం నిమజ్నంగా చూసింది. కన్నీరు జారింది. ఇవి భయపు కన్నీరు కాదు, ఉపశమనపు కన్నీరు. ఆమె సుతిమెత్తగా అన్నది, రాముడికి చెప్పు, నా మనస్సు ఎప్పుడూ ఆయన పాదాల వద్దే ఉంది. హనుమంతుడు తల వంచి, తప్పకుండా చెబుతాను అన్నాడు. అదే సందర్భంలో అశోక వాటికలో ఉన్న రాక్షస స్త్రీలు సిగ్గుతో నిలబడ్డారు. హనుమంతుడు వారితో స్పష్టంగా మాట్లాడాడు. ఇప్పటి నుంచి క్షమాభిక్ష అమలు. ఎవరి మీద ప్రతీకారం లేదు. ధర్మం ముందుగా ఉంటే నగరమే నిలబడుతుంది. భయం తగ్గిన చోట విశ్వాసం పెరిగింది. అదే రోజున వాటికలో వాతావరణం మారిపోయింది. రామశిబిరంలో సాయంత్రం చిన్న సభ. రాముడు సేనతో ఇలా అన్నాడు, ఇది కేవలం శత్రుపతనం కాదు, నగర పునర్నిర్మాణం మొదలయ్యింది. కొంతమంది వదంతులు ఉంటాయి. బంధనంలో సీతామాత గురించి ప్రశ్నలు వస్తాయి. దాన్ని పారదర్శకంగా సమాధానం చెప్పేందుకు ఆచార సంక్రమం అవసరం.
ప్రజావిశ్వాసం కోసం తీసుకునే ప్రతి అడుగు స్పష్టంగా ఉండాలి. అంటే తదుపరి అధ్యాయంలో జరిగే సీతా పరిశీలన పీఠిక ఇదే. ఇంతలో విభీషణుడు మరో ఏర్పాటు ప్రారంభించాడు. పుష్పక విమాన సమాయత్తం అని సంకేతం వచ్చినా రాముడు ముందుగా లంకలో నియమాలు నిలబడ్డాయో లేదో ధృవీకరించమన్నాడు. పౌర ప్రాంతాలలో సహాయ కేంద్రాలు, అనాథలకు రక్షణ, విధవరైన కుటుంబాలకు జీవనాధారం, ఈ 3 పనుల్ని ముఖ్యంగా పురోగతి పట్టికలో పెట్టారు. రాత్రి సమయం. జాంబవంతుడు గస్తీలను 3 అంచెలుగా అమర్చాడు. అంగదుడు ద్వారాలపై అదనపు బారికేడ్స్ ఏర్పాటు చేశాడు. హనుమంతుడు గగనగస్తీ కొనసాగించాడు. సుసేనుడు గాయపడిన వారికి చికిత్స బలపరిచాడు. రాముడు శిబిరంలో సేదదీరే ముందు సేనకు ఒక వాక్యం చెప్పాడు. విజయం అంటే కేవలం కత్తి కాదు, నమ్మకం నిలబెట్టటమే నిజమైన గెలుపు. ఇంతా జరుగుతుండగా లంక అంతఃపురంలో మండోదరి విలాపనం తగ్గలేదు. రాముడు విభీషణుడికి మెల్లగా చెప్పాడు, ఆమెకు రక్షణ ఇవ్వండి. ఇది శత్రు హృదయంపై దయ కాదు, ఇది రాజధర్మం అని. విభీషణుడు అలాగే చేశాడు. మందిరంలో స్త్రీలకు పిల్లలకు అవసరమైన సాయం అందేలా చర్యలు తీసుకున్నాడు. మరుముఖం పని. ధర్మశాసన ప్రచారం. విభీషణుడు నగరంలో ప్రకటనలు చేయించాడు. లంకలో దోపిడీ చేస్తే కఠిన శిక్ష, దూతలపై దాడి చేస్తే రాజద్రోహం, విధవురలకు వృద్ధులకు రోగులకు ప్రభుత్వం నేరుగా సాయం చేస్తుంది. దెబ్బతిన్న దేవాలయాలు, నీళ్లు, ఆహారం ప్రాధాన్యక్రమంలో పునర్నిర్మాణం. అదే సమయం రాముడు పౌరులతో చిన్న సమాఖ్యలో మాట్లాడి ఒక వాక్యం చెప్పాడు. మీ భయానికిక చోటు లేదు. ఈ నగరానికి ఇప్పుడు ధర్మరక్షణ ఉంది. ఈ రోజంతా జరిగిన పనుల తరువాత ఒక గ్రహింపు స్పష్టంగా నిలిచింది. యుద్ధం గెలిస్తే శక్తి తెలుస్తుంది. యుద్ధం తరువాత పునర్నిర్మాణం చేస్తే నాయకత్వం తెలుస్తుంది. అదే 47వ అధ్యాయం సందేశం. ఓం నమో నారాయణాయ. ఈ అధ్యాయం సారం: 1. విజయంలో వినయం, శత్రువుకైనా అంత్యక్రియ గౌరవం, ద్వేషం అక్కడే ఆగాలి. 2. రాజ్యోద్ధారం వెంటనే, ఆహారం, నీరు, వైద్యం, భద్రత, పునర్నిర్మాణం మొదటివి. 3. క్షమాభిక్ష సంస్కృతి, ప్రతీకారం కాకుండా క్షమాభిక్ష, శాంతి నిలవడానికి కీలకం. 4. పారదర్శకత పీఠిక, వదంతులని చెదరగొట్టే ఆచార సంక్రమం అవసరం. ప్రజావిశ్వాసమే రాజధర్మ పునాది. ఇది విష్ణు పురాణం 47వ అధ్యాయం, లంకోద్ధారం, రావణ అంత్యక్రియల ధర్మ నిర్ణయం, విభీషణాభిషేకం మరియు సీతామాతకు హనుమద్ది అభయవార్త. తరువాయి భాగంలో మనం వినబోయేది సీతాగ్ని పరీక్ష పీఠిక, అగ్నిదేవ సాక్ష్యవచనం, సీతారాముల కలయిక మరియు పుష్పక విమాన యాత్రకు సిద్ధత అంటే 48వ అధ్యాయం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చెయ్యండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చెయ్యండి. క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి. ఓం నమో నారాయణాయ.